ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందింది. వరదలకు ముందు, వరదల తర్వాత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేకపోయింది. ఎన్నడూ జరగనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి. మీరు ఎంతసేపటికి ఎవరెవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరెవరిని తీసుకురావాలని చెప్పి హుటాహుటిన ఎక్కడో మదనపల్లిలో ఫైలు తగలబడ్డాయంటే హెలికాప్టర్లో పంపించినటువంటి నువ్వు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం చెంది దానిని తీసుకొని ఆ బురదను కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి నువ్వు అన్ని మాటలు చెప్పావు, అవన్నీ హామీలను అమలు చేయకుండా ఏమి హామీలు అమలుగా ఎవరిని పట్టించుకో. నీ జీవితం, నీ యొక్క ఆలోచన అంతా నేను ఏమీ చేయకుండా గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా, ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున గొంతెత్తిద్దా వాళ్ళని అరెస్టు చేస్తా, పాత కేసులు తిరగదోడతా, భయభ్రాంతులకు గురి చేస్తా, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, నా మీద మరకబడకుండా చూసుకుంటాను తప్ప నేను బాధ్యత వహించను అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నావు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చేది ఏమి చేశామనేటువంటిది కాదు. అయిపోయింది, జరగాలని జరిగిపోయింది. నువ్వు నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకునేది కాదు. ఎప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఈ రోజుకి నీళ్లు ఉన్నాయి, ఈ రోజుకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ ప్రజలను ఎలా కాపాడాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. ప్రజలకు సంబంధించి నష్టపోయినటువంటి ఆస్తులు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఏ విధంగా వాళ్ళకి అందివ్వాలనేటువంటిది, ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి తప్ప డైవర్షన్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రజల దృష్టి మరలించి నేను ఏదో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తున్నానని చెప్పి మాట్లాడడం దుర్మార్గం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ రోజు జరిగినటువంటి మరణాలకు అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజుకైనా సరే చిత్తశుద్ధితో ప్రజలను గురించి ప్రజలను కాపాడేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. ప్రజావేదిక కూర్చిన తర్వాత ఏదైతే ఒకటే తర్వాత ప్రభుత్వం కూడా ఏ ఒక్క అక్రమాలు కూడా పోతుంది. ప్రజావేదికతో ప్రారంభమైన వెంటనే ఆలస్యం కూడా కాలేదు కదా, ఆమెను మొదలుపెట్టారు కదా. ఇది కక్ష సాధింపని, అదని ఇదని రకరకాలైనటువంటి మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏదో వీళ్ళన్నారు వాళ్ళన్నారని కాదు, కానీ దాని మీద దృష్టి పెట్టి ఓ పారదర్శకంగా సర్వే చేసి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది. అంతలోపల కరోనా వచ్చింది కాబట్టి కాస్త జాప్యమైంది. దానిని మేమేమంటున్నామంటే దీనిని తప్పుదారి పట్టించి ఏదో చేయకూడనటువంటి పనిలాగా కక్ష సాధింపులాగా మాట్లాడారు. ఈరోజు ఇదే మీడియా పొరుగున ఉన్నటువంటి హైడ్రా కింద వాటిని కూలకొడితే మాత్రం శభాష్ బ్రహ్మాండంగా చేశాడు రేవంత్ రెడ్డి అన్నాడు. కాబట్టి మీకు 2 నాలుకో ధోరణ ఉందా అని మీడియా చేసేటువంటి చేష్టలు సరైనటువంటి కావు అని చెప్పాం. మీడియా వల్ల వెనక్కి దగ్గో మీడియా యొక్క ప్రచారం ఏ విధంగా ఉంది, దుష్ప్రచారం ఏ విధంగా ఉందనే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తాం. ఇప్పుడు తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు. తెలియని చంద్రబాబుకి ఏం చెప్తాం? ఆయన ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా నేను అది కనిపెట్టానంటాడు. ఆయన ఏదో స్పేస్కి పోయించినట్టుగా నేను దాని గురించి మాట్లాడతానంటాడు. ఆయన అన్నీ మాట్లాడతాడు. బుడమేరుకి గేట్లు ఉన్నాయా లేదా? బుడమేరుకి వెలగలేరు దగ్గర గేట్లు ఉన్నాయి, దాన్ని వెలగలూరు గేట్లు అంటారు. కాబట్టి పాపం బుడమేరు గేట్లు లేవు కదా అని చెప్పి చూసుకొని బుడమేరుకి గేట్లు లేవంటే బుడమేరు దగ్గర నుంచి వెలగలూరు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ని కృష్ణానదికి తరలించడానికి గేట్లు ఉన్నాయి. లేదంటే చంద్రబాబు నాయుడు పోయి చూసిరమ్మనండి. లేదా ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించి వాళ్లే చెప్తున్నారు గేట్లు ఉన్నాయని చెప్పి. పాపం చంద్రబాబు నాయుడు మాత్రం లేదని చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నేను 40 సంవత్సరాలు బాగానే చెప్పాడు కదా, 30 సంవత్సరాల పరిపాలన నేను పూర్తి చేసుకున్నాను, రామారావుకు వెన్నుపోటుకు 30 సంవత్సరాలు అయిందని చెప్పి చెప్పుకున్నాడు కదా. ఆ 30 సంవత్సరాల్లో ఎక్కడైందని కూడా కనుక్కోలేకపోయి. అదే కదా సమస్య అంతా. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని తింటే రోజుకు 3, ఉదయం 1, సాయంకాలం 1, వీలైతే మధ్యాహ్నం కూడా ఒక ప్రెస్ మీట్. దాంట్లో ఏమన్నా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించి వెళ్ళిపోవడం, పాత ప్రభుత్వాన్ని తిట్టడం. వెళ్ళగలరు అంటే ప్రతి మా కాలువకి గేట్లు ఉంటాయి, ఎక్కడో దగ్గర ఎస్కేప్ దీనికి దానికి సంబంధించి ఉంటే బుడమేరు గేట్లు లేవు. అది ఏదో ఒక పెద్ద ఇదిగా ఆయన మాట్లాడితే ఇరిగేషన్ డిఈఏ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఛానల్లో వచ్చింది గేట్లు ఉన్నాయి నేను. చంద్రబాబు నాయుడు బుడమేరు గేట్లు అంటే వెలంగళూరు గేట్లు అంటే బుడమేరు గేట్లు లేవనుకునే. రైట్, థ్యాంక్ యూ.
సార్